హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇవాళ హీరో రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా రిలీజ్ అయింది. సో చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఇది. మరి రామ్ కు మంచి కంబ్యాక్ ఇచ్చిందా ఈ మూవీ? ఎలా అనిపించింది సార్ మీకు? మీ రివ్యూ ఏంటి సినిమా మీద? రామ్ పోతినేని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాడు. అతనికి ఫ్లాపుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చింది. అయితే ట్రైలరు టీజరు దీని మీద వచ్చిన ప్రమోషన్ మంచిగా ఆకట్టుకున్నది జనాల్ని. సో ఈ సందర్భంలో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ చెప్పుకుందాం. దీంట్లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, తర్వాత ఉపేంద్ర కన్నడ స్టారు, అది కాకుండా ఇంకా మన రాహుల్ రామకృష్ణ, తర్వాత మురళీ శర్మ, రావు రమేష్, సత్య, మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే పి మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు, మైత్రి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, తర్వాత వివేక్ మెర్విన్ మ్యూజిక్ ఇద్దరు కలిసి చేశారు, సిద్ధార్థ నూని కెమెరా చేశాడు. కథ చెప్పుకోవాలంటే ఇది కథగా అంటే ఇది ఒక ఫ్యానిజం మీద బేస్ అయిన సినిమా. ఫ్యానిజం అంటాం. అంటే ఒక పెద్ద హీరోకి ఒక ఫ్యాన్కి మధ్యలో ఎటువంటి జరిగింది, ఈ ఒక ఫ్యాన్ జీవితం, ఒక రూరల్ ఫ్యాన్ లైఫ్ ఎటువంటి ఒడిదుడుకులకు లోనైంది అనేది థీమ్ అనమాట. హీరో పేరు ఈ సినిమాలో సాగరు. ఇతను తూర్పుగోదావరి జిల్లాలో ఒక లంక గ్రామం అంటారు. ఆ లంక గ్రామంలో 90s, ఈ కథ అంతా కూడా పీరియడ్ ఫిల్ము, 90sలో జరిగే కథ. అక్కడ ఉంటాడు. ఆ ఊరికి కరెంటు కూడా లేదు, అంటే అంత బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట. ఆ గ్రామంలో ఈ అబ్బాయి ఉంటాడు. తను సూర్య అంటే ఉపేంద్ర ఒక సినిమా స్టార్ అనమాట. ఆయన పేరు సూర్య, ఆయనకి ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉంటుంది. సో అతని ఫ్యాన్ సాగర్. అలాగా ఆ విలేజ్లో ఉంటూ ఒక థియేటర్ ఓనర్ కూతుర్ని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి మహాలక్ష్మి. సో ఈ ఓనర్ కూతుర్ని లవ్ చేసినప్పుడు ఓనర్ మురళీ శర్మకి ఈ అబ్బాయికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవమానంగా మాట్లాడుతున్నాడు శర్మ, నేను థియేటర్ ఓనర్రా, నువ్వు థియేటర్ బయట టికెట్లు బ్లాక్లు అమ్ముకునే గాడివి, నీకు నాకేంటి ఇది అన్నట్టుగా చేస్తే ఆ ఛాలెంజ్ని తీసుకొని నేను ఇదే ఊర్లో 70mm థియేటర్ కడతా అని ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఇది ఒక నేపథ్యం. రెండో వైపు నుంచి సూర్య 100 సినిమాకి, అంటే ఓపెన్ అయ్యేది ఎలా ఓపెన్ అవుతుందంటే, సూర్య 100 సినిమా రిలీజ్ కాని పరిస్థితి ఉంటుంది, క్రైసిస్లో ఉంటుంది. ఎవరు కూడా తనని గతంలో వాడుకుని పెద్దోళ్ళైన ఎవరు కూడా అతనికి హెల్ప్ చేయరు. ఆ నేపథ్యంలో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి 3 కోట్లు అతని బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. దాంతో అతను క్రైసిస్ సాల్వ్ అవుతుంది. అప్పుడు ఎవరు వేశారు అనేది సూర్య దాని మీద జర్నీ మొదలవుతుంది, కనుక్కునే జర్నీ. ఆ క్రమంలో ఈ సాగర్ అనే ఫ్యాన్ ఉన్నాడు అనేది రివీల్ అవుతుంది. ఇప్పుడు ఈ సాగర్ ఏమో క్రైసిస్లో ఉంటాడు, సూర్య ఏమైనా హెల్ప్ చేస్తాడా ఏంటి అనేది బేసిక్ లైన్ అనమాట. అంటే ఒక స్క్రీన్ మీద ఉండే ఒక స్టార్కి ఒక ఫ్యాన్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, అట్లాగే ఒక ఫ్యాన్ ఒక మామూలు రూరల్ కుర్రవాడు తన ప్రేమ కోసం ఏం చేస్తాడు, అంటే ఒక రకంగా 2 కథల్ని కలిపినట్టుగా ఉంది ఇది. అంటే మామూలుగా మనం రూరల్లో ఛాలెంజ్లు అనేవి విజేత దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. హీరోయిన్ కోసం హీరో ఛాలెంజ్లు చేయడం, దాన్ని ఎట్లా జయించాడు అనేది ఒకటి. ఇది ఒక థీము. ఒక పెద్ద స్టార్కి ఫ్యాన్ అయిన వ్యక్తి, ఆ స్టార్కి ఫ్యాన్కి ఉన్న రిలేషన్షిప్స్ ఎలా వచ్చాయి అనేది రెండో థీము. ఈ రెండింటినీ కలిపి ఒక కథగా చేశారు. నిజానికి ఈ 2 కూడా కొత్త కథలేమి కావు. ఆల్రెడీ ఫస్ట్ది అయితే లవ్ స్టోరీ అయితే చాలా పాతది. ఇది కూడా చాలా సినిమాలు వచ్చాయి, మనకి తెలుగులో కూడా వచ్చింది, హిందీలో ఫ్యాన్ అనే సినిమా షారుఖ్ ఖాన్ వచ్చింది, ఇంకా హాలీవుడ్ చాలా చోట్ల ఈ సినిమాలు వచ్చాయి. అంటే సినిమా హీరోలతో లవ్లు, ఆన్ స్క్రీను, ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి. వుడీ అలెన్ సినిమాలు అయితే దాంట్లో నుంచి హీరోయిన్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఒక సినిమాలో స్క్రీన్ ఇమేజ్ బయటకు వచ్చేసి ప్రేక్షకుడితో లవ్లో పడుతుంది. అలాగా కూడా చేశారు. దాన్ని మన రామగోపాల్ వర్మ కూడా కప్పి కొట్టాడు. సో ఇలాగా కొత్త ధనం అయితే లేదు, కానీ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఒక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు డైరెక్టరు. ఎమోషనల్ ఇంపాక్ట్ని బాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో బాగా ఎమోషన్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షను, ఎలా ఫ్యాన్ అయ్యాడు, ఇవన్నీ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అవుట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత
ఎమోషనల్ స్టోరీని డీల్ చేయడంలో చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే సీనియర్ నటులను పెట్టుకోవడంలో పెర్ఫార్మెన్స్ మనకి కొత్తగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంది, దాంతో పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా రావు రమేష్ ఒక గుడి దగ్గర ఉన్న సీన్లు అయితే చించేశాడు, చాలా బాగా వచ్చింది. అట్లాగే మురళీ శర్మకి ఇది ఇట్లాంటివి రొటీన్ అయినప్పటికీ కూడా బాగా చేశాడు. సో ఓవరాల్గా సినిమాని ఇంట్రెస్టింగ్గా నడపడంలో, ఎమోషనల్ ఇంపాక్ట్ డ్రామాని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అట్లాగే రైటర్గా తీసుకున్నప్పుడు ప్రధానంగా దీంట్లో చెప్పుకోవాల్సింది డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి, ఆ సీన్కి రిలేటెడ్గా ఉన్నాయి. అతి క్లవర్నెస్ చూపించకుండా ఆ సీన్కి, ఆ కంటెంట్ని ఎలివేట్ చేయడానికి, ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, కాన్ఫ్లిక్ట్ని చెప్పడానికి డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. డైలాగ్స్ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఉన్న కాస్టింగ్ అందరూ ఎక్స్పీరియన్స్. ఉపేంద్ర మామూలుగా ఆయన బ్రహ్మాండమైన యాక్టరు. ఉపేంద్ర కన్నడ సినిమా గతిని మార్చిన హీరో. ఉపేంద్ర రాకముందు ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ ఉంటూ వచ్చినాక ఆయన మార్చేశాడు, అటువంటి హీరో. ఇక్కడ కూడా ఉపేంద్రకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా బాగా చేశాడు ఉపేంద్ర. అట్లాగే మిగతా ఆర్టిస్టులు అంతా చాలా చేశారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రామ్ పోతినేని, ర్యాపో అంటూ ఉంటారు ఆయన. అతను ఎనర్జీ, హై ఎనర్జీ, మంచి ఆర్టిస్టు, కానీ సరైన కథలు పడక అతను ఉన్నాడు. దీంట్లో రామ్ పోతినేని చాలా బాగా చేశారు. ఆ డ్రామా సీన్లలో కానీ సటిల్గా చేయడంలో కానీ చాలా బాగా చేశాడు. ఇక భాగ్యశ్రీ బోర్సేకి మనకి తెలుగులో అంత మంచి పాత్ర రాలేదు, ఇది చాలా బాగా వచ్చింది. దీంట్లో అమ్మాయి మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. మనకి కాంతాలో కూడా కళ్ళతోనే అమ్మాయి ఎంత బాగా చేయగలదో చూపించింది, దీంట్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో రాహుల్ రామకృష్ణన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఫ్రెండ్గా. అలాగా మొత్తం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ 90s అట్మాస్ఫియర్ని విజువల్ క్యాప్చర్ చేయడంలో సిద్ధార్థ్ నూని చాలా బాగా చేశాడు కెమెరామెన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అంటే మరీ ఓవర్ లౌడ్గా కాకుండా ఎక్కడ ఎట్లా ఉండాలనేది చాలా బాగా చేశారు. పాటలు కూడా కొన్ని ప్రేమంటే పాట చాలా బాగుంది, కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే అన్ని రకాలుగా బాగుంది. అయితే మైనస్లు చెప్పుకోవాలంటే ప్రెడిక్టబిలిటీ మనకు ముందే తెలిసిపోతుంటుంది. క్లైమాక్స్ ఏంటి, కథ ఎక్కడికి వెళ్తూ ఉందో అంతా మనకు తెలిసిపోతుంది. అక్కడేం కొత్తదనం అయితే లేదు. అట్లాగే పేస్ ఆఫ్ ద సినిమా, దీని సినిమా యొక్క లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. 2 గంటల 45 నిమిషాలు, ఒక 20 నిమిషాలు లేపేయచ్చు. 20 నిమిషాలు లేపేసి ఉంటే ఇది చాలా బాగుండేది. ఈ రైటర్లు, డైరెక్టర్లు వాళ్ళ ప్రేమలో, కథల ప్రేమలో పడిపోతుంటారు, అన్నీ రెండోది కష్టపడి తీసుంటారు. అవన్నీ లేపేయాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చేమో, మరి ఎందుకు లేపలేదు తెలియదు. కానీ ఇంకొక కనీసం 15 మినిట్స్ ట్రిమ్ చేస్తే కూడా సినిమా బాగుండేది. అక్కడక్కడ మనకి డ్రాగ్ అనిపిస్తూ ఉంటుంది, స్లో నేరేషన్ ఉంటుంది. అది తప్ప మైనస్గా చెప్పుకోవాలంటే ఇంకేం లేదు. అంటే పాత ప్రెడిక్టబిలిటీ ఉండడం, స్లో నేరేషన్. అదర్వైజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఒక సినిమాకి ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఎమోషనల్ ఎంత ఉండాలి, పర్ఫార్మెన్స్లు, డైలాగులు అన్నీ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది నచ్చే సినిమా. సో చిన్న మైనస్లు తప్ప ఇది ఖచ్చితంగా మంచి సినిమాగా అవుతుంది. నా రేటింగ్ 3/5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.